Let us turn to Psalm 118. కీర్తన 118వ అధ్యాయం చూసుకుందాం ప్రియులరా. Psalm 118 will read from verse 25. కీర్తన 118 25వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. సో ఇక్కడ మన ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 25వ వచనంలో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అంటూ ఉన్నాడు. సో రక్షణ అనేది కేవలము మన యేసు ప్రభు దగ్గర నుంచే వస్తుంది ప్రియులర్. సో మన ఆత్మకు రక్షణ, అలాగే మన జీవితాలకు రక్షణ, మన కుటుంబాలకు రక్షణ, మన ఆరోగ్యానికి రక్షణ, అలాగే మన యొక్క మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన ఆస్తులకు రక్షణ, వీటన్నిటికీ రక్షణ కేవలము యేసు ప్రభు దగ్గర నుంచే మనకి కలుగుతుంది. సో ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా మరి మోసం, ఎక్కడ చూసినా మోసం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులర్. ఎక్కడా కూడా మరి ఈ లోకంలో మన జీవితాలకు రక్షణ లేదు, మన ప్రాణాలకు రక్షణ లేదు, మన కుటుంబాలకు రక్షణ లేదు, మన పిల్లలకు రక్షణ లేదు, మనకున్నటువంటి మరి ఆరోగ్యానికి రక్షణ లేదు, మనకున్నటువంటి మరి ఏదైనా ఆస్తులు ఉంటే వాటికి కూడా రక్షణ లేదు ప్రేయలర్. నో, ఎక్కడ కూడా వీఆర్ ఎక్స్పోజ్ టు డేంజర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో మనం అనుక్షణం అపాయమునకు ఎంతో మరి గురి అవడానికి అవకాశం ఉన్నటువంటి లోకములో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే అపవాది సాతానుడు వాడు గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరిని మృంగుదుమా అని ఈ లోకములో తిరుగుచూ ఉన్నాడు. వాడు అనేక విధములుగా, అనేక రకాలుగా, అనేక కోణములలో మనుషులను వాడు బాధిస్తూ, వేధిస్తూ, కష్టపెడుతూ వాడు మరి అనేక మందిని మృంగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ప్రేయలర్. సో ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, నాకు దయచేసి అభివృద్ధి కలిగించుము అంటూ ఉన్నాడు. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన ఉద్దేశము నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చినాడు ప్రియులారా. సో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కేవలము యేసు ప్రభుని నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మను పరలోకానికి యేసు ప్రభు తీసుకుని వెళతాడు. సో అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మనం బతికినంత కాలం అదే కష్టాలు, అదే దరిద్రం, అదే శాపం, అదే రోగాలతో బతకాలి. కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రమే మనకి పరలోకంలో ఆ రక్షణ, ఆనందము అది అని చాలామంది అలాంటి తలంపుతో యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అలాంటి తలంపుతోనే జీవిస్తారు, అలాంటి తలంపుతోనే వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు ప్రియులర్. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యేసయ్య మనకు మన ఆత్మను రక్షించడమే కాదు, మనకు ఈ లోకములో అభివృద్ధిని కలగజేసేవాడు ప్రియులర్. మనకి ఆత్మీయ అభివృద్ధిని, శరీర సంబంధమైన అభివృద్ధిని, మరి మన ఉద్యోగంలో అభివృద్ధిని, మన పిల్లల చదువుల్లో అభివృద్ధిని, మన ఆర్థికముగా అభివృద్ధిని, అన్ని విధములుగా ఆయన మనకు అభివృద్ధిని కలగచేయడానికి ఈ లోకానికి వచ్చినాడు ప్రియులర్. సో రక్షణ అనేది అది ఒక ప్యాకేజ్. దానిలో
కేవలము పరలోకానికి వెళ్ళడానికే కాదు, ఈ లోకములో బ్రతికి ఉండగా కూడా దేవుడు మన యొక్క దేహాలకు రక్షణ అనుగ్రహిస్తాడంటే ఆయన మన రోగాలను భరించినాడు కాబట్టి మనకు ఆరోగ్య రక్షణ అనుగ్రహిస్తాడు ప్రేలర్. అలాగనే మనకు ఆర్థికముగా కూడా దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు ప్రేలర్. ఎందుకంటే ఆయన మన కోసం దరిద్రుడిగా మారాడు కాబట్టి ఆయన దరిద్రము ద్వారా మనల్ని ధనవంతులుగా చేశాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రేలర్. సో మనకి ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ, అలాగే మరి శత్రువు నుంచి రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్ ఏం చెబుతూ ఉన్నదంటే ఇశ్రాయేలు ఈ యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్లుగా దేవుడు అంట తన బిడ్డల చుట్టూ కొండల వలె ఉంటాడంట ప్రేలర్. అలాగే శత్రువు వచ్చి మరి మన మీద అటాక్ చేయకుండా ఆయన మన చుట్టూ అగ్ని గోడవలే ఉంటాడంట ప్రేలర్. సో అది ఈ లోకంలో ఉండగా దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఇవన్నీ ప్రేలర్. కేవలం మనం చచ్చిపోయిన తర్వాత వచ్చే ఆశీర్వాదాల గురించే బైబిల్ మాట్లాడటం లేదు. ఈ లోకంలో ఉండగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మన రోగాలను బాగు చేస్తాడు, మన కష్టాలు, ఆర్థిక కష్టాల నుంచి, అప్పుల నుంచి, శాపము నుంచి దేవుడు మనకి విడుదల, విమోచన అనుగ్రహిస్తాడని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ మనం 27వ వచనంలో గమనించినట్లయితే యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి, యెహోవాయే దేవుడు. సో ఆయన తప్ప వేరే దేవుడు లేడు ప్రేలరా. సో నేనే మార్గం, జీవం, సత్యం అని చెప్పినటువంటి యేసయ్య ఆయనే మనకి జీవము, ఆయనే మనకి మార్గము, ఆయనే మనకు సత్యము. సో అలాంటి దేవుడు ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు? ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు, వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అంటున్నాడు ప్రియులారా. సో వెలుగు లేకపోతే లైట్ మనం గమనించినట్లయితే ఈ లైట్ అనేది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే లైట్ అనేది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది ప్రేలర్. అలాగే దేవుని యొక్క నడిపింపుకు సాదృశ్యముగా ఉన్నది, దేవుని యొక్క ఫేవర్కి అది సాదృశ్యముగా ఉన్నది. ఒక వెలుగు వచ్చినప్పుడు మరి ఎలాగూ అక్కడ చీకటి అనేది మాయమైపోతుంది ప్రేలర్. అక్కడంతా కూడా స్పష్టముగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తాడో, మన జీవితంలోనికి వస్తాడో, మనలో ఉన్నటువంటి పాపం అనేది మనకు స్పష్టముగా కనబడుతుంది ప్రేలర్. అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతలు అనేవి మనకు స్పష్టంగా కనబడతాయి, మనలో ఉన్నటువంటి లోటులు అనేవి స్పష్టంగా కనబడతాయి. ఎప్పుడైతే మనం వాటిని సరిచేసుకోవడానికి మరి తగ్గించుకోవడానికి, పశ్చాత్తాపడటానికి మనం ఇష్టపడతామో దేవుడు మనల్ని క్షమిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రేలర్. అలాగే వెలుగు అనేది ఇంకా మనం చూసినట్లయితే అది దేవుని డివైన్ రెవల్యూషన్గా ఉంటూ ఉన్నది ప్రేలర్. అంటే దైవికమైనటువంటి రెవల్యూషన్గా ఉంటూ ఉన్నది ప్రేలర్. అంతేకాదు ఈ వెలుగు అనేది రక్షణకు సాదృశ్యముగా ఉన్నది ప్రేలర్. అలాగనే మరి ఇంకా దేవుని వాక్యములో ఈ వెలుగు గురించి ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు ఇక్కడ చెప్పినట్లుగా ఆయన ఆత్మీయంగా మనల్ని వెలిగించే ఒక వెలుగుగా ఉన్నాడు ప్రేలర్. ఆత్మీయముగా మనల్ని వెలిగించే ఒక వెలుగుగా యేసు ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య మన హృదయాల్లోనికి మనం ఆహ్వానిస్తామో మనం ఆత్మీయంగా వెలిగించబడతాం. అప్పుడు వరకు మనం చీకటిలో, అంధకారములో మనం తడుములాడుచున్నటువంటి మనము ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది పాపమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది పరిశుద్ధతో, ఏది అపరిశుద్ధతో తెలియకుండా
మనము ఒక అంధకారములో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలోనికి వస్తాడో, ఆయన వెలుగు మనలో ప్రకాశించినప్పుడు మనలో ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఇల్యూమినేషన్ అనేది, ఆ వెలుగు అనేది వచ్చి మనలో ఒక మార్పు అనేది రావడం మనం చూస్తాం ట్రైలర్. సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఈ వెలుగు అనేది మనకి విమోచన, రెడెంప్షన్, యేసు ప్రభు మరి మనలను విమోచించడానికి పాపము నుంచి, శాపము నుంచి, మరి రోగము నుంచి, దరిద్రము నుంచి, నరకము నుంచి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క సాదృశ్యాన్ని ఈ యొక్క వెలుగులో మనం చూడవచ్చు ట్రైలర్. అలాగనే ఇక్కడ ఈ 27వ వచనంలో మనం చూసినట్లయితే ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి అంటున్నాడు. ఉత్సవ బలి పశువు త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. మరి పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఈ బలి పశువును దేవుని మందిరానికి తీసుకుని వచ్చి మరి ఆ యొక్క ఆల్టర్ దగ్గర ఆ బలి పశువును ఆ యొక్క ఆల్టర్ దగ్గర వధించేవాళ్ళు ట్రైలర్. సో అలాగనే మరి యేసు ప్రభువు కూడా ఒక బలి పశువు వలె ఆయన్ని మరి బంధించి మన కోసము సిలువలో దేవుడు ఆయన వధ అయ్యేటట్లుగా చేస్తున్నాడు ట్రైలర్. సో ఇక్కడ ఈ బలి పశువు అనేది యేసు ప్రభువుకి సాదృశ్యముగా ఉంటూ ఉన్నది ట్రైలర్. యేసు ప్రభు ఎలాగూ మరి ఆ బలి పశువు మౌనముగా తన ప్రాణాన్ని పెట్టినట్లుగా, తన రక్తాన్ని కార్చినట్లుగా యేసు ప్రభు కూడా మరి మనుషులు తనను బంధించినప్పుడు, మనుషులు తనను అవమానపరిచినప్పుడు, దూషించినప్పుడు, కొట్టినప్పుడు, సిలువేసినప్పుడు మౌనముగా సమస్తం భరించి ఆయన మరి మన కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. సో ఈ కొమ్ములు అనేవి మనం చూసినట్లయితే అది బలానికి, అలాగే రెఫ్యూజ్ అంటే ఆశ్రయానికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి ప్రియులరా. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క మనం చదువుకున్నటువంటి వాక్యములో 28వ వచనంలో చెప్తూ ఉన్న, దేవా నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. సో దేవుని పిల్లలుగా మనము చేయవలసింది యేసు ప్రభు చేసినటువంటి ఆ మహా గొప్ప కార్యమును కొరకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రేలర్. ఆయన్ని మనం గణపరచాలి. మన కోసమే యేసయ్య ఒక బలి పశువుగా మారిపోయి ఆయన తన రక్తాన్ని కార్చినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు ప్రేలర్. అందుకే 29వ వచనం చెప్తూ, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో దేవుడు దయాళుడు ప్రేలర్, ఆయన కృప మారదు ప్రేలర్. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. నాట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ మీద దేవుని కృప ఆధారపడి లేదు ప్రేలర్. దేవుని కృప నిరంతరము నిలిచి ఉంటున్నది. దేవుని కృప మారదు ప్రేలర్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఎడల ఎంతో ఆయన కృప కలిగి ఉంటున్నాడు, దయ కలిగి ఉంటున్నాడు, కనికరము కలిగి ఉంటున్నాడు, ప్రేమ కలిగి ఉంటూ ఉన్నాడు ప్రేలర్. సో ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రేలర్. అదే దేవుడు మన నుంచి ఈ దినమున ఎదురు చూస్తూ ఉన్నది ప్రేలర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇదిగో ఈ రాత్రి సమయంలో నాయన విన్నటువంటి నీ వాక్యాన్ని నాయన మా హృదయంలో పనిచేయనివ్వమని తండ్రి, నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.